ఫకీర్గూడెం గ్రామంలో గ్రామ పరిశుభ్రత కార్యక్రమం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం ఫకీర్గూడెం గ్రామంలో గ్రామ పరిశుభ్రతలో భాగంగా విస్తృత స్థాయిలో పరిశుభ్రత ప్రోగ్రాం నిర్వహించారు. గ్రామాన్ని స్వచ్ఛంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గ్రామంలోని పలు వార్డులో ఈ ప్రోగ్రాం చేపట్టారు. ఈ పరిశుభ్రత ప్రోగ్రాంలో గ్రామ సర్పంచ్ బోయినలత, ఉప సర్పంచ్ ఆనంద్ గౌడ్ పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గ్రామ అభివృద్ధిలో పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని, ఇలాంటి ప్రోగ్రామ్స్ నిరంతరం కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో గ్రామ వార్డు సభ్యులు 1వ వార్డు సభ్యుడు జోగు నరసింహ, 2వ వార్డు సభ్యురాలు చింద మోనిక పాండు, 3వ వార్డు సభ్యురాలు పలపు వరలక్ష్మిరవి, 4వ వార్డు సభ్యుడు గుండెం బాబు, 5వ వార్డు సభ్యురాలు గంగాదేవి ధనలక్ష్మి మల్లేష్, 6వ వార్డు సభ్యురాలు జోగు ధనలక్ష్మి సతీష్, 7వ వార్డు సభ్యుడు మల్లబైన రాజు పాల్గొన్నారు. వారితో పాటుగా గ్రామ పంచాయతీ సెక్రటరీ పులి పాపయ్యతో పాటు పంచాయతీ సిబ్బంది కూడా పాల్గొని గ్రామంలోని వీధులు శుభ్రం చేశారు. గ్రామంలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా మార్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, గ్రామ ప్రజలు కూడా స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ గ్రామమే ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది అని వారు తెలిపారు. గ్రామంలో గల మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్, నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుని సన్మానించారు. ఓకే నెంబర్ మావాడికి చేసి సోమవారం అంటే మంగళవారం ఇదైతే చూడు ఏమా సగం మనిషి యాదాద్రి డిస్టిక్ బొమ్మలరామవరం మండలం ఫకీర్గూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి అయిన నేను మన యాదాద్రి డిస్టిక్ గౌరవ కలెక్టర్ గారు పెట్టిన ప్రోగ్రాము శానిటేషన్ డ్రైవ్, స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ 30 నుంచి 7th వరకు. దీనిలో భాగంగా ప్రతిరోజు రోడ్లు ఊడవడము, మురికారాలు తీయడము, చెత్త ఎక్కడ ఉంటే అక్కడ క్లీన్ చేయడము, ప్లాస్టిక్ కలెక్షన్ చేసి వాటిని డంప్ యార్డ్లకు తరలించడము, ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు ప్రణాళిక ప్రకారం చేస్తున్నాము. దీనిలో భాగంగా ఈరోజు ప్రజాప్రతినిధులతో అందరినీ సమన్వయం చేసుకొని, ఊళ్ళో ప్రజలను కూడా సమన్వయం చేసుకొని శ్రమదాన ప్రోగ్రాము పెట్టడం జరిగింది. శ్రమదానంలో భాగంగా ఈరోజు మన గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో శ్రమదానం చేసి స్కూల్ను నీట్గా చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్స్ క్లీన్ చేయడం జరిగింది. ఇంకా మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము 7th వరకు ఈ ప్రోగ్రాము కొనసాగడం జరుగుతుంది.